బాబా డబ్బుల కోసం తిరిగి తిరిగి నాలుగు తెగిపోతున్నాయిరా. రే పొద్దునగా ₹1,00,000 గ్యారంటీగా హ్యాండీ మాకు రే. సరే అన్న. రే మీరేంటి ఇక్కడ? వాళ్ళు డబ్బుల కోసం వెళ్ళారమ్మా. అందుకని 2-3 రోజులు దగ్గరికి వస్తున్నారు. డబ్బులు ఇంకా అవసరం లేదన్నా. అమ్మ నిన్న రాత్రే చచ్చిపోయిందన్న. శివన్నాళ్ళకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. శివన్నాళ్ళు ఎక్కడున్నారన్నా? నేను ఫోన్ చేసిన కలవట్లేదమ్మా. ఫోన్ కలంగానే విషయం చెప్పి పంపిస్తాను. ఈ లోపు మీరు ఎందుకు ఇక్కడ? బయలుదేరండి. అరే బాబాయ్ అక్కని తీసుకొని బయలుదేరు. నేను మళ్ళీ ఫోన్ ట్రై చేస్తానమ్మా. అందంగానే విషయం అంతా చెప్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. రై జాగ్రత్తగా బస్ ఎక్కించు. అక్క ఊరెళ్ళిపోదాం పదక్క. అన్నోళ్ళు వస్తే హాస్టల్లోనే ఉన్నానని చెప్పు. అదేంటమ్మా ఇంత అర్ధరాత్రి పూట ఒక్కదాని వచ్చావు? పండగ సెలవులు కదా, హాస్టల్ ఎవరూ లేరమ్మా. ఒక్కదానివి. పర్లేదు అంకుల్. ఎక్కడ? లోపల సార్. ఫోరెన్సిక్ టీమ్ వచ్చేస్తా. మొబైల్ ఫోన్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయించు. ఓకే సార్. సార్ వాచ్మెన్ సార్, వార్డెన్. డ్యూటీ అయ్యే టయానికి రౌండ్స్కి వచ్చాను సార్. రూమ్ అంతా చిందరవందరగా ఉంది. కిటికీ అద్దాలన్నీ పగిలిపోయి ఉన్నాయి. భయం వేసి పోలీసులకు ఫోన్ చేశాను సార్. నువ్వు ఫోన్ చేసావా? కాదు సార్, ముందు నాకు ఫోన్ చేశాడు సార్. ఆ తర్వాత నేను పొద్దునే కదా సార్ బట్టలు అవి వేసుకుంటా అదే పోలీసులకి ఫోన్ చేశాను సార్. పోలీసులు వచ్చి ఆ తర్వాత కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానంటే ఆశపడి ఓ రోజు ఎమ్మెల్యే గారు అబ్బాయిని కలిశాను సార్. ఏంట్రా సంగతి? రాజేష్ గారు అసలు కనబడలేదు. బుజ్జి అని మనకు కావాల్సిన నమస్తే బాబు. కార్పొరేటర్ టికెట్ వస్తే ఏం చేయగలవు? ఆ మాటకు అర్థం అప్పుడు తెలియలేదు సార్. 10 ఏళ్లుగా సీసీ రోడ్డు పెండింగ్ లో ఉందిగా బాబు. గెలిస్తే సీసీ రోడ్డు ఏం చేస్తానండి? ఏం చెప్తున్నావా? ఏంటయ్యా వీడు? టికెట్ ఏమైనా ఊరికే వస్తుంది అనుకున్నావా? ముందు బాబు అడిగిన ఏర్పాట్లు ఏవో చూడు. బాబు 2 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. నాన్నగారికి ఓసారి నా విషయం. అయినా ఈ మందేదో మాకు బయట దొరకదండ్రా నీ దగ్గరికి వచ్చింది. ముందు ఏర్పాట్లు ఏవో చూడరా. పండుగ సెలవులు కానీ అమ్మాయిలందరూ ఊరిగారు బాబు. వచ్చాక ఏర్పాటు చేస్తాం. పదండ్రా వెళ్దాం. బాబు బాబు వర్షం పడుతుందిగా, ఇటు నుంచి వెళ్ళండి. మందు పోసి మంచిగా లేకుండా చేశాడు చేస్తున్నాడు. ఇదంతా ఇక్కడ కాదు,
ప్రభాకర్, సార్. టేక్ హిమ్ టు కస్టడీ. ఓకే సార్. సార్ ఉన్నారు సార్. సార్ పెద్ద ఆయన సార్. రిజిగ్రేషన్ ఫ్యాక్స్ చేస్తానని చెప్పు. విన్నారు కదా సార్? కేసు ఎవరు డీల్ చేస్తున్నారు? ఏసీపీ సుబుద్ధి గారు సార్. ఫోన్ ఇవ్వు. సార్ సార్, ఏవయ్యా ఏసీపీ, చూసి ఏదో ఒకటి చేయవయ్యా. ఒక్కడో ఇద్దరు అంటే ఏదైనా చేసి దేశంలో వెనక ముందు లేనోడు ఎంతమంది లేరయ్యా? ముగ్గురు పట్టుకోలేవా? అయినా ఇంత చిన్న చిన్న విషయాలు హ్యాండిల్ చేయలేకపోతే రేపు ఐజీ అయ్యాక ఇంత పెద్ద స్టేట్ ని ఎలా హ్యాండిల్ చేయగలవు? సార్ అదేనయ్యా, రేపు ఐజీ అయ్యాక ఇంత పెద్ద స్టేట్ ని ఎలా హ్యాండిల్ చేయగలవు అని. హాస్టల్ అద్దాలని పగలగొట్టారు, బానే ఉంది. కానీ అక్కడ గోడ మీద రక్తంతో లవర్ ఎందుకు రాశారు? ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు సార్. కొట్టకుండా డీల్ చేయలేవా? చెప్పాను కదా. వాళ్ళు ఎక్కడున్నారు? అంటే సార్ వాళ్ళకి ఈ కేసుకి వేస్తాం. 2-3 సార్లు చెప్పించుకోకు. రామర్పాడు పోలీస్ స్టేషన్లో హలో సార్ నేను సిఐ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఆ దాస్ మనుషులు ముగ్గురిని తీసుకుని ఏసీపీ గారి గెస్ట్ హౌస్ వచ్చి ఎందుకు సార్? చెప్తే కానీ తీసుకురావా? లేదు సార్, తీసుకొచ్చేస్తాను సార్. ఈజీ ఎక్కించండి. అంటే వెనక ముందు అడిగేవాళ్ళు ఎవరు లేరని అమాయకులు చేసి కేసులు కట్టేస్తారయ్యా? ఆ? వాళ్ళని అమాయకులు అనకండి సార్. 2 క్వింటాల గంజా వేసుకుని ఊర్లోకి తెచ్చిన వాళ్ళు వాళ్ళ అమాయకులేంటి? అయినా పెద్దవాళ్ళని కేసులో ఇరికిస్తే కేసు సెన్సేషన్ అవుతుంది అని మీడియా వాళ్ళు ఏదేదో రాసుకుంటారు. మీరు కూడా ఏంటి సార్ అమాయకంగా? ఏంటి ఏలు ముద్రగాళ్ళ కనిపిస్తున్నారా? షార్ట్ షీట్లో ఇదే రాసుకొని కోర్టుకురా, అక్కడ తీర్చుకుందాం. సార్ 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 కూర్చోండి సార్, మాట్లాడుకుందాం ప్లీజ్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అలా కాదు సార్. వెనక ముందు లేనోళ్ళు వాళ్ళు లోపలున్న బయటున్న అంత పెద్ద తేడా ఏం కాదు సార్. కానీ మీరు అలా కాదు. ఇంకా 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 ఏందయ్యా? మీరిచ్చే డబ్బుకో, ముష్టిలా పడేసే మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ పోస్టుకో ఆశపడే వాళ్ళ కనిపిస్తున్నానా? ఈ శ్రీరామూర్తి అంటే ఏంటో బయటికి పోయి కనుక్కో. కనుక్కునేది ఏముంది సార్? ఎన్నోసార్లు మీరు రాసిన రిపోర్ట్ తీసుకుని క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ కూడా లేకుండా జడ్జిమెంట్ పాస్ చేసి నాకే తెలుసు. అందుకే కదా సార్ మీ ముందు వచ్చి తల వంచేది. ఉంటుంది సార్, 12 ఏళ్ల స్కాచ్ కో రేటు, 30 ఏళ్ల స్కాచ్ కో రేటు ఉంటుంది సార్. మీ స్థాయికి మీరు అన్నట్టు ఈ మున్సిపల్ కోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు కాదు. పెళ్ళైన కొత్తలో మీ భార్యతో అన్నారట, ఏదైనా ఒక రోజు హైకోర్టు జడ్జిగా రిటైర్ అవుతాను. తెలిసింది సార్. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు సార్? అది కదయ్యా, మొన్న కోర్టుకు వచ్చినప్పుడు వాడు కేసు గురించి తెలియదు, కానీ ఇప్పుడంటే